అప్పట్లోనే అందరి చేత శభాష్ అని పిలిపించుకున్న నటి మన రాములమ్మ. మేల్ ఆర్టిస్టులు హవా నడుస్తున్న కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు విజయశాంతి. అప్పట్లోనే అగ్ర హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకునేవారు విజయశాంతి. సినిమాల నుంచి తప్పుకొని ఫ్యాన్స్ ప్రోత్సాహంతో విజయశాంతి ఒక పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అంటే అప్పట్లో హీరోయిన్స్ భయపడేవారు. కానీ విజయశాంతిలోని తెగువ ఆమెను రాజకీయాల్లోకి నడిపించి ఒక పార్టీ పెట్టించేటట్టు చేయించింది. తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లోకి విలీనం చేశారు. 2009లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్లో ఉన్నారు. ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. నాకు సింప్లిసిటీ అంటే ఇష్టం, ఆర్భాటాలు నచ్చవు. అందుకే శ్రీనివాస్ ప్రసాద్తో నా వివాహం సింపుల్గా చేసుకున్నాను. రాజకీయ మీటింగులకు తప్ప సాధారణంగా బయటకు ఎక్కువ రావడానికి ఇష్టపడను. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూస్తారా? అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. నాకు పిల్లలు పుట్టినా వాళ్ళు నన్ను అవసాన దశలో నన్ను చూస్తారని నమ్మకం నాకు లేదు. అందుకే నేను పిల్లను కనాలి అనుకోవట్లేదు. ప్రజలే నా పిల్లలు అనుకున్నాను. నా జీవితం అంతా ప్రజలకే అంకితం చేస్తాను. వాళ్ళ కోసమే బతుకుతాను, వాళ్ళ కోసమే చచ్చిపోతాను. ఇక రాజకీయాలు మురికి కాలువ వంటివి, కానీ తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకి వచ్చాను అన్నారు. ఇలాంటి నాయకురాలు మనకు దొరకడం మనం ఏనాడో చేసుకున్న అదృష్టం. విజయశాంతి తమిళనాడు నుంచి పోటీ చేస్తారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శశికళను జైల్లో కలిసిందని, నెక్స్ట్ ఎలక్షన్స్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తుందని అందుకే ఈ పొలిటికల్ స్పీచ్ అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు.